హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి డీప్ ఛానల్ మెసేజ్ అండి. మీ పర్సన్ మనసులో డీప్గా అంటే రోజు మీద ఎక్కువగా ఏం ఉందో ఈరోజు చూద్దాం. డీప్ మెసేజ్ అంటారు దీన్ని. డీప్ ఛానల్ మెసేజ్ అంటారు. దాని గురించి చూద్దాం. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పర్సన్ నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే మీ పర్సన్ని గుర్తు చేసుకోండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ డీప్గా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. డీప్ మెసేజెస్ చూపించండి అమ్మ, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి డీప్గా, రోజు మీద డీప్గా, ఇంకా ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారు. క్లియర్గా క్లారిటీగా చూపించండి తల్లి. కనిపిస్తున్నాయి. ఓకేనా? క్లారిఫికేషన్ కూడా తీద్దాం. క్లారిఫికేషన్ కార్డ్స్ మేడం. ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి డీప్గా, వాళ్ళ మనసులో డీప్గా, రోజు మీద డీప్గా ఏముంది, వాళ్ళ గురించి ఎలా ఉంది, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ మనసులో వీళ్ళ గురించి డీప్గా ఏమున్నాయి, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. చూద్దాం. ఓకే అండి, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్కి మీరు లేకుండా ఉండలేను అనే ఫీలింగ్ అనేది కలుగుతుందంట. అండ్ ఇది టైం లిమిటెడ్ అండి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇది ఏ టైంకైనా వర్తిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం ఉందంటండి. అండ్ మిమ్మల్ని వదిలేసుకొని తప్పు చేశాను, ఈ రిలేషన్షిప్ని నా చేతులారా నేనే చేసేసుకున్నాను, నా చేతులారా నేనే ఎండ్ చేసేసాను ఈ రిలేషన్షిప్ని. ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది, మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుందంట. అండ్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ని గతంలో ఎండ్ చేసేసాను కదా, మళ్ళీ మొదలు పెడితే బాగుండు, రీయూన్ చేస్తే బాగుండు, ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ మొదలు పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్లో మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. కానీ హార్ట్ బ్రేక్ ఉందంట. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. ఏం చేయాలి? మీరే గుర్తొస్తున్నారు పదే పదే. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా మీ వైపు ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట. మీ గురించి ఆలోచనలు అనేవి భగవంతుడు మీ వైపే పుష్ చేస్తున్నారనమాట వీళ్ళని. అందుకని వీళ్ళకి మీ వైపే ఎక్కువగా రావాలి, మీతోనే ఉండాలి,
మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్స్ వీళ్ళకి కలుగుతున్నాయి అన్నమాట. అందుకని హార్ట్ బ్రేక్గా ఉందంట, నైట్స్ నిద్ర పట్టట్లేదంట. మీ వైపు రావాలి, ఒక ఛాన్స్ తీసుకోవాల్సిందే ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకోవాల్సిందే. గతంలో ఏదైతే మీకు న్యాయం జరగలేదో ఇప్పుడు ఆ న్యాయం చేయాలి మీ వైపుగా వచ్చి. మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, అండ్ కేరింగ్ కూడా ఇప్పుడు వాళ్ళకి కలుగుతుందన్నమాట. మీ వైజ్గా మీరు గతంలో ఏదైతే ఇచ్చారో అదే సేమ్ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. గతంలో నాకు చాలా ఇచ్చారు వీళ్ళు, ఇప్పుడు నేను వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, నేను ప్రేమననేది తిరిగి ఇవ్వాలి వాళ్ళకి. నాకు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ అంటే నాకు చాలా ఇష్టం ఉంది అని బాధపడుతున్నారన్నమాట. కానీ లోన్లీ ఫీలింగ్ వస్తుందన్నమాట మీరు లేకపోతే వాళ్ళకి. మీరు గతంలో ఏదైతే ప్రేమను చూపించారో అది ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి నాకు ఏ దారి లేదు, థర్డ్ పర్సన్ చూస్తే పట్టించుకోవట్లేదు, మీ వైపు రావాల్సిందే, మళ్ళీ నాకు మీతో రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ చేయాలి, ఎలా అయినా సరే మీ రిలేషన్షిప్లో మళ్ళీ నేను ఒక ఛాన్స్ తీసుకోవాలి, అది ఎలా అయినా సరే బతిమలాడో లేకపోతే కాళ్ళు పట్టుకున్నానో సరే, ఏదైనా సరే ఎలా అయినా సరే మిమ్మల్ని ఒప్పించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. మీరు చూస్తే డిటాచ్గా ఉన్నారు, కానీ నా వైపుగా నేను ఒక ఛాన్స్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఈ రిలేషన్షిప్లో నేను మీ వైపుకే రావాలి, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ థర్డ్ పర్సన్ గురించి కూడా కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట. వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చండి. ఒకవైపు మ్యారీడ్, ఒకవైపు అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, లేకపోతే ఒకళ్ళు ఒకే ఇంట్లో మ్యారేజ్ అయ్యి వాళ్ళకి ఏమైనా గొడవలు వస్తే అలా మాట్లాడుకోకుండా ఉండటం, విడాకుల దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి గురించి కూడా చెప్తున్నాను అనమాట. మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఎలా అయితే అలా తీసుకోండి. ఇది మీ జనరల్ని బట్టి తీసుకోండి. బాయ్స్ అయ్యి ఉండొచ్చు, గర్ల్స్ అయ్యి ఉండొచ్చు. నేనంటే అమ్మాయిని కాబట్టి నేను బాయ్స్ పరంగానే చెప్తాను. మీరు మీ సిచ్యువేషన్ బట్టి, మీరు మీ జనరల్ని బట్టి తీసుకోండి. మీకు ఎలా రెజినేట్ అవుతుందో అలా తీసుకోండి అనమాట. చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ వైపు ఇష్టం కలుగుతుంది కదా, లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏ దారి లేదు, గతంలో ఈ రిలేషన్షిప్లో ఎండ్ చేసేసాను, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంది, లోన్లీ ఫీలింగ్ వస్తుంది. మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ వాళ్ళకి ఇప్పుడు లోన్లీ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట వాళ్ళకి. అందుకని రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ నేను మోసం చేసుకుంటున్నాను, ఎందుకంటే మీరంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉంది కదా, మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి, కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేసి మీతో కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో ఇక్కడ కాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డైరెక్ట్గా వచ్చి మాట్లాడేదానికన్నా కూడా కాల్స్లో కానీ మెసేజ్లో కానీ రీబోత్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పాజిటివ్గానే వచ్చాయి అన్ని కార్డ్స్. మరి ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారనేది మీ కాల్స్కి మీకు కాల్స్ వచ్చేదాన్ని బట్టి, కాల్స్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు గతంలో వాళ్ళ కోసం ఉన్నందుకు వాళ్ళు చాలా కృతజ్ఞతగా కలిగి ఉంటున్నారని నేను చెప్తున్నారు అంటే వాళ్ళు నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి చెప్పట్లేదు, మీరు వేరే ఉద్దేశాలు అనుకోవద్దు. నేను వాళ్ళ వైజ్గా చెప్తున్నాను అనమాట, అంతే. మీరు ఏదైనా చేయగలరు, మీరు ఏదైనా సాధించగలరు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిటాచ్డ్గా ఉంటున్నారు కదా, మళ్ళీ నన్ను మీరు పొందగలుగుతున్నారు, మళ్ళీ నన్ను మీ వైపు లాక్కుంటున్నారు, మళ్ళీ మీ వైపు నన్ను ఆకర్షణీయంగా చేస్తున్నారు. ఏదో ఒక రోజు పాజిటివ్గా ఉంటుంది, నేను తప్పకుండా మీ లైఫ్లోకి వస్తాను, మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి. కొంచెం వెయిట్ చేయండి, నా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకొని మీ వైపుగా వస్తాను. మీరు ఇప్పుడు ఏదైతే డిటాచ్డ్గా ఉంటున్నారో వాళ్ళు నమ్మలేకపోతున్నారంట, ఎందుకంటే గతంలో మీరు ఇలా లేరు. ఎందుకంటే మీరు గతంలో
ప్రేమ అనేది వాళ్ళు చూపించే దానికన్నా కూడా మీరు ఎక్కువగా చూపించారు వాళ్ళకి. ఇప్పుడేంటంటే మీరు పట్టించుకోవట్లేదు. ఎంత నచ్చజెప్పినా, ఎంత నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అర్థం చేసుకోమని మీరు ఎంత నచ్చజెప్పినా సరే ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి వీళ్ళకి మీ మీద ఇలా మారిపోయిందేంటి? గతంలో ఇంత మంచి పర్సన్ ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి? ఇదంతా నేను చేసిన మోసానికే కదా! నేను చేసిన మోసం వల్లే కదా ఇలా మారిపోయారు. ఈ రిలేషన్‌షిప్ ఇలా అయిపోయింది. నా చేతులారా నేనే పాడు చేసేసుకున్నాను ఈ రిలేషన్‌షిప్‌ని. నాకు గతంలాగా మళ్ళీ రిలేషన్‌షిప్ కావాలి. మీరు లేకుండా ఉండలేకపోతున్నాను. నాకు మీరంటే ఇష్టం ఉంది. చాలా ఇష్టం ఉంది. చాలా ప్రేమ కలుగుతుంది ఇప్పుడు. గతంలో కన్నా ఇప్పుడు ప్రేమ కలుగుతుంది నాకు. ఈరోజు చాలా పాజిటివ్‌గా వచ్చినాయి కార్డ్స్. మరి ఇది ఎంతవరకు మీకు కనెక్ట్ అవుతుందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి, తెలియజేయండి. వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇచ్చాను. పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే మాత్రం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ మనీ పే చేయాల్సి ఉంటుందండి. ఫ్రీ రీడింగ్స్కి మాత్రం కాదు. ఎందుకంటే మేము మా ఎనర్జీస్ అనేవి పెట్టి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ చేసినట్టుగా అక్కడ పర్సనల్ రీడింగ్స్లో కూడా చేయండి ఫ్రీగా అంటే కుదరదు కదా. ఇక్కడ మా ఎనర్జీస్ని పెట్టి మేము ఇక్కడ చేస్తూ ఉంటాం కదా. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ కావాల్సి ఉంటే మాత్రం తీసుకోండి. ఇంకా పర్సన్స్ గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తే, ఇంకా ఇలా దీంట్లో ఉన్నంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు. అంత పాజిటివ్గా రావచ్చు రాకపోవచ్చు. అంటే సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను అనమాట. మీ పర్సన్ గురించి ఎలా వస్తుందో మనం చెప్పలేం. పేర్లు కామెంట్లో పెట్టి నాకు ఈ విధంగా పర్సనల్ రీడింగ్స్ కాకుండా ఇలా చేయండి మేడం అంటే అలా కుదరదండి. ఎందుకంటే ఇది అందరు చూస్తూ ఉంటారు. ఇది ఒకే సిచ్యువేషన్ బట్టి చేయాలంటే కుదరదు. ఒకళ్ళ గురించి చేయాలంటే కుదరదు. అందరి గురించి చేయాలి కాబట్టి మేము అలా చేస్తాం. మీరు పర్సనల్గా మీ నేమ్స్ అలాగ పెట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. నేను పదే ప్రతి వీడియోలో చెప్తాను. అందుకని మీరు పర్సనల్ రీడింగ్స్కి రండి, ఇలా కుదరదు యూట్యూబ్లో అని నేను అందుకే చెప్తాను. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో అండ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది వీడియో అనేది, నేను చెప్పింది కరెక్టా కాదా అనేదానికి మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నేను ఇంకా వీడియోస్ పెట్టాను, మీరు మొత్తం పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చాలా పాజిటివ్గానే కనిపిస్తుంది. మరి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినా కానీ కొంచెం అటు ఇటు తొణికిసలాడతారనమాట. ఎందుకంటే అటు ఇటు జగులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. ఉండబట్టలేక మీకు ఇప్పుడు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. కానీ మళ్ళీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా లైఫ్లో. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఆలోచించే అవకాశాలు కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ వస్తే నాకు పర్సనల్గా అయినా చెప్పొచ్చు, మేడం ఇలా కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చింది, కానీ ఒకరోజు 2 days 3 days బాగానే మాట్లాడతారు, మళ్ళీ మామూలుగా అయిపోతారు, అలా కూడా కనిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు ఇంకా పాజిటివ్గా ఉంటుందో అనే దాన్ని బట్టి ఇంకా చేస్తూ ఉంటాను కదా, చూద్దాం. ఇక్కడ పాజిటివ్గానే వచ్చే కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉన్నాయి. డీప్ మెసేజ్ మాత్రం ఇలా ఉన్నాయండి. డీప్ మెసేజెస్ మీ పర్సన్ మనసులో మీకు అండ్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ని పూర్తిగా నిలబెట్టుకోవాలి. గతంలో మోసం చేసినట్టుగా మళ్ళీ ఇప్పుడు మోసం చేయకూడదు. మళ్ళీ మీరు నమ్మరు, అలా అయితేనే మళ్ళీ నేను రియూన్ చేయాలి. అందుకని అది కూడా ఉంది వీళ్ళ మనసులో. అందుకని తొణికిసలాడటం, కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి ఒక 2-3 days అలా మాట్లాడి మళ్ళీ సైలెంట్గా ఉంటారు, ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. నిలబెట్టుకుంటే పూర్తిగా నిలబెట్టుకోవాలి, లేకపోతే అసలు మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రాకూడదు.
అని కూడా ఆలోచిస్తున్నారనమాట. అందుకని వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది కూడా కనిపిస్తుంది నాకు. ఏం అర్థం కాక మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండి నైట్స్ నిద్ర పట్టకపోవటం, ఇలా లోన్లీ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. ఓకే అండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యిందో నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. చెప్పినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.